నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. జగన్ జీవితంలో మాయని మచ్చలు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన జీవితంలో ఎటువంటి మచ్చల్ని వేసుకున్నారు అని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఖచ్చితంగా నన్ను ఒక ప్రశ్న అడుగుతారని నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి జీవితంలోనే మచ్చలు ఉన్నాయా? చంద్రబాబు జీవితంలో మచ్చలు లేవా? ఇక రాజకీయ నాయకుల జీవితాల్లో ఎవరి జీవితాల్లోనూ మచ్చలు లేవా అనంటే మచ్చలు అయితే లేనే లేవని చెప్పొచ్చు. ఈవెన్ రాజశేఖర రెడ్డి జీవితంలో, చంద్రబాబు నాయుడు జీవితంలో, కేసీఆర్ జీవితంలో కూడా మచ్చలు లేవు, పొరపాట్లు మాత్రమే ఉన్నాయి. మచ్చలకి పొరపాట్లకి చాలా వ్యత్యాసం ఉంది. అదేంటనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ పనిచేశారు. వాళ్ళు కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు పొరపాట్లు చేసి ఉండొచ్చు, కానీ మాయని మచ్చలైతే వేసుకోలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులయ్యారు. వాళ్ళు చిన్న చితక పొరపాట్లు చేశారు, కానీ మాయని మచ్చలైతే వాళ్ళ జీవితంలో వేసుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా మాయని మచ్చల్ని తన జీవితం నిండా, తన లైఫ్ హిస్టరీ నిండా వేసుకున్నారు. మచ్చలే ఉన్నాయి అన్నీ కూడా. అది ఎలాగనేది ఒక్కసారి మనం రివైండ్ చేసుకుంటే 2009 వరకు వెళ్ళాలి. 2009 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేశారు. రాజశేఖర రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఎన్నికయ్యారు. ఆ టైంలో రెండవసారి ముఖ్యమంత్రి అవ్వటం రాజశేఖర రెడ్డి. కానీ కొన్నాళ్ళకే ఆయన చనిపోయారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు. సంతకాల సేకరణ కూడా చేపట్టడం అనేది వాస్తవమే, ఎవరు అవునన్నా కాదన్నా. అయితే సోనియా గాంధీ అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారు. విరుద్ధమైన నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఉంటే బాగుండేది. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చింది అనేది అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి ఎన్నిసార్లు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది, ఏపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిసార్లు అవకాశం ఇచ్చింది, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం తనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు అనే ఒకే ఒక్క కారణంతో కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చారు. అప్పుడే ఈ సపరేషన్ ఉద్యమం కూడా తారాస్థాయికి వెళుతూ ఉన్న క్రమం. ఆ తర్వాత ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీతో లేదు, ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒంటరైపోయింది అని చెప్పేసి ఒక మాట బయటకు వచ్చింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో 6 అడుగుల గొయ్యి తీసి సోనియా గాంధీనే పాతిపెట్టింది రాష్ట్ర విభజన చేసి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అని తెలుసుకుని జగన్మోహన్ రెడ్డితో పాటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సెయిల్ అయ్యారు. అలా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అంటే అన్ని అవకాశాలు, వైఎస్ ఫ్యామిలీకి అన్ని అవకాశాలు, ఏడుగురి సందెంటి ఫ్యామిలీకి ఎన్నో అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి అలా మాయని మచ్చ వేసుకోవటం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత చూస్తే 2014లో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టినా ఏం ప్రయోజనం? తన నాయకుల్ని చంద్రబాబు నాయుడు మీద బూతులు తిట్టించడానికి, అంటే అసెంబ్లీలో పవిత్రమైన అసెంబ్లీ అది, దాంట్లో కూడా కామసీఎం కామసీఎం చంద్రబాబు కామసీఎం అని నినాదాలు చేయించారు. అంతటితో ఊరుకున్నారా? నాయకులందరినీ కూడా స్పీకర్ పోడియం దగ్గరికి పంపించి కాగితాలు విసిరి స్పీకర్ మీద వేయించారు. అలాగే రోజా లాంటి మహిళా నేతతోటి మంత్రుల్ని, మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలని కూడా లేకుండా జుగుప్సకరమైన సైగలు చేయించి పిచ్చి తిట్లన్నీ, పిచ్చి మాటలన్నీ మాట్లాడిపించారు. సో ఇలాంటి పనులు చేయించి జగన్మోహన్ రెడ్డి ఒక మాయని మచ్చ వేసుకున్నారు. అయితే 2014, 2019 మధ్య అదే జగన్మోహన్ రెడ్డి అమరావతిని యాక్సెప్ట్ చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే మాకు కూడా సమ్మతమే, అమరావతికి మేము రాజధానిగా మద్దతు ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకుంటున్నానని కూడా 2019 ఎన్నికలకి ముందు చెప్పి ప్రజల్ని నమ్మబలికించి ఓట్లు ఎంచుకున్నారు. ఆ తర్వాత 2019లో వైసీపీ గెలిచి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏం చేశారు? అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు ఉండాలి రాష్ట్రానికి అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, అభివృద్ధి జరగాలి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలి అని అంటే రాజధాని వికేంద్రీకరణ జరగాలి అని చెప్పేసి అన్నారు. కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖ పరిపాలనా రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా ఉంటే 3 ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందుతాయన్నారు. కానీ దీనంతటినీ కూడా మళ్ళీ మార్చేసి విశాఖే రాజధాని అన్నారు. అలా రాజధాని మీద అనేక మార్లు మాట మార్చి ఒక మాయని మచ్చని తన మీద వేసుకున్నారు. ఎందుకంటే ఇది మాయని మచ్చ ఎలా అవుతుంది? రాజధాని మీద తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు అంతే కదా, అది పొరపాటు అవుతుంది కదా, మచ్చ ఎలా అవుతుందని మీరు అనుకోవచ్చు. ఇంతవరకు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కాదు కదా, ఏ రాజకీయ నాయకుడు కూడా రాష్ట్ర రాజధానిని వ్యతిరేకించిన దాఖలాలు లేవు.
కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఆ ఘనత దక్కుతుంది. అందుకనే అది మాయని మచ్చగా మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి జీవితంలో. ఇది రెండవది. ఇక మూడవది చూస్తే ఇప్పుడు మావిగన్ అని అంటూ మళ్ళీ ఇంకొక కొత్త నినాదానికి ఆయన తెరలేపారు అనుకోండి, అది వేరే విషయం. కన్న తల్లి మీదే కేసు వేయటం, ఇది నిజంగా ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు కూడా చెయ్యని పని. ఇప్పటి వరకు నేనైతే చూడలా. మీరు ఎవరినైనా చూస్తుంటే దయచేసి కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలికి అన్యాయం చేశారు. ఇది ఆవిడ చెప్తున్న మాటే, నేను చెప్తున్న మాట కాదు. జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైల్లో ఉండగా షర్మిల ఆ పార్టీ కూలిపోకుండా ఉండడానికి ఆ పార్టీని తన భుజాల మీద వేసుకొని 3000 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసింది, సభలు సమావేశాలు పెట్టింది. విజయలక్ష్మిని వెంట పెట్టుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అన్యాయం చేసింది అనేది అనేక సార్లు ఆవిడ నోటి చేతే చెప్పించారు. అలాగే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్ర చేశాయని కూడా అనేక మీటింగ్స్ లో విజయలక్ష్మి తోటే చెప్పించారు. అలాంటి చెల్లెల్ని, కన్న తల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది 2024 ఎన్నికల ముందు ఆ పార్టీకి ఎంత డ్యామేజ్ చేసిందనేది ఆ పార్టీలో కార్యకర్తలకి, నాయకులకి అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి తన పంధాన్ని మార్చుకోలేదు. ఇంట్లో నుంచి తల్లి, చెల్లి వెళ్ళిపోయినా కానీ తను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా ప్రవర్తించారు. అది ఆయన జీవితంలో మాయని మచ్చైంది. పైగా తల్లి వెళ్ళిపోయి ఆస్తి పంపకాలు సమానంగా జరగాలి, వైఎస్ఆర్ బ్రతికున్నప్పుడు తన యావద ఆస్తిలో 4 మనవళ్ళు, మనవరాళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డి 2 కూతుళ్ళు, షర్మిల కూతురు, కొడుకు, అంటే మొత్తం 4కి సమానంగా ఆస్తి వాటా పంపకాలు జరగాలి అని అంటే అలా జరగటానికి వీల్లేదన్నట్టుగా కొన్ని మాటల్ని తెర మీదకి తెచ్చి విజయలక్ష్మిని కూడా తన పార్టీ నాయకుల చేత తిట్టించారు. ఇది ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి ఒక మాయని మచ్చగా, జగన్మోహన్ రెడ్డికే కాదు పార్టీకి కూడా మాయని మచ్చగా మిగిలిపోయింది. ఎందుకంటే కన్న తల్లిని తిట్టించిన దాఖలాలు ఇంతవరకు లేవు. పైగా కొంత సైతాన్ సైన్యాన్ని వేసుకుని షర్మిలని, సునీతని ఎంత దారుణంగా తిట్టించారో అందరికీ తెలుసు. ఇది ఇంకా పెద్ద మాయని మచ్చ. ఎందుకంటే తోడబుట్టిన చెల్లి క్యారెక్టర్ మీద డ్యామేజ్ జరుగుతుంది, ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ కి పాల్పడుతున్నారు సొంత పార్టీ సానుభూతి పరులే అని అంటే అది ఆ పార్టీ అధినాయకుడికి ఎంతటి మాయని మచ్చగా మిగిలిపోతుంది జీవితంలో మీరే అర్థం చేసుకోవచ్చు. దాని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. అలాగే 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభని కౌరవ సభగా మార్చేశారు. అది గౌరవ సభగా ఉండాలి, కానీ కౌరవ సభగా మార్చారు. అదే శాసనసభలో చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదే శాసనసభ అంటే గతంలో ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్లో శాసనసభగా ఉండుండొచ్చు. కానీ 2014-19 మధ్య కూడా కొన్నాళ్ల పాటు హైదరాబాద్లోని ఆ శాసనసభనే ఆంధ్రప్రదేశ్ శాసనసభగా కూడా వాడుకున్నారు. కాబట్టి 14 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, శాసనసభలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి భార్య క్యారెక్టర్ అసాసినేషన్ కి పాల్పడ్డారంటే దాన్ని కౌరవ సభ చేశారు. కౌరవ సభ అంటే ఏంటి? ద్రౌపది దేవి వస్త్రాపహరణం చేశారు కదా కౌరవులంతా కలిసి. అది దాన్ని ఎంత దారుణంగా చూడొచ్చు, దీన్ని అంతే దారుణంగా చూడొచ్చు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో లేకపోయి ఉంటే అదో రకం. కానీ జగన్మోహన్ రెడ్డి ఉండి ఆ పార్టీ నాయకులంతా కూడా చంద్రబాబు సతీమణి గురించి అంత నీచంగా మాట్లాడుకుంటే ముసిముసి నవ్వులతోటి మురిసిపోయారు చూసారా. అది ఆ పార్టీ పతనానికి కారణమైంది. జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక పెద్ద మాయని మచ్చగా మిగిలిపోయింది. సరే, జగన్మోహన్ రెడ్డికి భువనేశ్వరి తోడపుట్టింది కాదు, అలాగే రాజశేఖర రెడ్డికి కూడా తోడబుట్టిన చెల్లెలేం కాదు, బయట ఆవిడ కాబట్టి అలా ఇబ్బంది పెట్టారనుకోవచ్చు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డికి భార్య కదా విజయలక్ష్మి, ఆవిడ క్యారెక్టర్ మీద కూడా దారుణంగా మచ్చలు వేశారు, నిందలు వేశారు. అసలు రాజశేఖర రెడ్డికి పుట్టిన బిడ్డే కాదు షర్మిల అన్నారంటే ఎవరితోటి కన్నది షర్మిలని? వైఎస్ విజయలక్ష్మి అంటే ఆవిడ శీలం మీదే నిందేసినట్టు కాదా? అలాగే గతంలో షర్మిలకి, ప్రభాస్కి ఏవో లింకులు ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్లే ఆ లింకులు పెట్టారు, సోషల్ మీడియాలో వాళ్లే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు దాన్ని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం 2019 ఎన్నికల ముందు వాడుకున్నారు. నిజంగా చెల్లెల మీద అలాంటి నిందలున్నా ఏ రాజకీయ నాయకుడు వాటిని బయటికి తీసుకురాడు. వాటిని ప్రచార అస్త్రాలుగా వాడుకుందామని చెప్పేసి ఎవరూ భావించరు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా భావించారు. తన ఎలక్షన్ మైలేజ్కి అది పనికొస్తుంది కదా అని చెప్పి హైదరాబాద్లో కంప్లైంట్ పెట్టించారు. ఆంధ్రప్రదేశ్లో కంప్లైంట్ ఇవ్వకుండా వాటికి సంబంధించి ఆ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దానికి సంబంధించిన ఆధారాలు ఆ కంప్లైంట్ వాళ్ళకి ఇవ్వకుండా హైదరాబాద్లో కంప్లైంట్ ఇప్పించారు. అప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? కేసీఆర్ ఉన్నారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలంగాణ గవర్నమెంట్ తీసుకుని ఏం చేసింది, ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ చేసింది, దాని వెనక ఎవరున్నారు, ఆ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వెనక ఎవరున్నారని చెప్పేసి ఏమన్నా ఇన్ఫర్మేషన్ బయటకు వదిలిందా? ఎక్కడా వదలలేదు.
కానీ 2019-24 మధ్య మళ్ళీ షర్మిల మీద అలాంటి నిందలు వేసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదా? షర్మిల ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఎంతటి మానసిక క్షోభకి గురైంది ఆవిడ. శ్రీరెడ్డి లాంటి వాళ్ళని, పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళని, వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా షర్మిల మీదకి, విజయలక్ష్మి మీదకి వదిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదా? నిజంగా వాళ్ళ మీద అలా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా వాళ్ళని కంట్రోల్ చేసిన దాఖలాలు ఉన్నాయా? అలా కంట్రోల్ చేయకుండా ఇంకా వాళ్ళని ఉసిగొల్పారే. అసలు వర్రా రవీందర్ రెడ్డి అనేవాడెవరు? అతను వైఎస్ భారతిరెడ్డికి అంటే భారతిరెడ్డి చేతి కింద ఉండే మనిషి కాదా? భారతిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అని చెప్పేసి అందరూ అనుకుంటున్న మాట వాస్తవం కాదా? కానీ భారతిరెడ్డి అయినా తన అత్తగారి విషయంలో, తన ఆడపడుచు విషయంలో ఇలాంటి నిందలు వేసే వ్యక్తిని ఏనాడైనా మందలించారా? ఒక మహిళ ఉండి అలా మందలించకపోవటం జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం మీద పడుతున్న మచ్చని ఇంకా పెద్దది చేయటం కాదా? భారతిరెడ్డి కూడా జగన్ జీవితంలో పడుతున్న మచ్చల్ని ఇంకా పెద్దవాటిని చేశారే గాని ఎక్కడ తగ్గించే ప్రయత్నం చేయలేదే. సో వీటన్నిటి మీద కూడా సమగ్రంగా చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం మొత్తం చూసుకుంటే అన్ని మచ్చలమయమే, అంతా మచ్చలే, అంతా బ్లాక్ మార్క్సే, ఎక్కడ కూడా పొరపాట్లు జరిగినవి ఉండవు, కావాలని వేసుకున్న మచ్చలే ఉంటాయి అని చెప్పేసి తెలుస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.